పక్కన ఉన్న పిహెచ్ ఏది శానిటేషన్ ఇక్కడ వచ్చి చూస్తే చికెన్ గునియా కూడా ఉంది. శానిటేషన్ బాగలేదు, ఆబ్వియస్లీ వస్తుంది. బా అందరూ నేను వచ్చి 20 days, నేను నిన్న వచ్చాను, నేను వచ్చి 6 months. ఏంటనేది 6 months నుంచి ఏం చేయలేదా? మరి ఏం మాట్లాడుతున్నారు? ఇది ఆన్సరా? ఇది క్వశ్చన్ అడిగితే నేను వచ్చి 6 months అవుతుందంటే ఏంటి అది? మీరు నిన్న వచ్చి మార్నింగ్ వచ్చి జాయిన్ అయినా కూడా ఈ స్టేటస్ తెలుసుకుంది రావాల్సిందే. సో ఎవరైనా మళ్ళీ ఇది చెప్పండి ఏంటి అది? 6 months నుంచి మంచి టైం అది. 6 months వచ్చి తెలుసుకోవడానికి, పని చేయడానికి. ఆన్సర్ అడిగితే ఏంటి జవాబిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు క్లాస్ మిత్రాస్? వారికి ఎంత బాకీ? ఇక్కడ గ్రామ సభ పెట్టామని అంటున్నారు. ఎంతమంది అటెండ్ అయ్యారు? గ్రామ సభ పెట్టారా? అటెండ్ అయిన వారు ఎంతమంది అటెండ్ అయ్యారు గ్రామ సభ? గ్రామ సభ ఎంతమంది? ఈ 75 ఫ్యామిలీస్ మాగులు తిరుపతమ్మ వారిని కూడా మీకు వారి గురించి తెలిస్తే కూడా మీరు చెప్పండి. వారిని బంగారు కుటుంబం అయితే తెలుసా ఎవరికైనా? ఇక్కడ ఉన్న వారిలో మీ పంచాయతీ సెక్రటరీకి పెట్టి చెప్పారండి. 17వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టామంటున్నారు. సో ఎవరైనా ఇక్కడ ఈ గ్యాదరింగ్ లో ఉన్న ఎవరైనా అటెండ్ అయ్యారా? మీటింగ్ పెట్టారా? ఏం చేశారు మీటింగ్ లో? మీ ఈ ఊర్లో మీ సర్పంచ్ తప్ప వేరే ఎవరు చెప్పట్లేదు. బంగారు కుటుంబం అంటే ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ హౌస్ హోల్డ్ 450 ఉన్నాయి. ఇది ఒక్కటే మొత్తం 9 మొత్తం 9 ఇక్కడ 450 మెయిన్ మేజర్ మిగతావన్నీ 150 200 ఒక హ్యాబిటేషన్ ఉందా, ఇంకో హ్యాబిటేషన్ ఉందా? రెండు కలిపి పెట్టుకోమని. సెక్యూరిటీ వీడియో పని చేస్తే మీకు డబ్బులు ఇవ్వాలి. మీ దగ్గర నుంచి వాళ్ళ డబ్బులు తీసుకోకూడదు. మీరు చెప్తున్నారు మీరు ఎవరైనా పేరు వాళ్ళు మాకు డబ్బులు తీసుకున్నారు. అవి ఇస్తేనే మీకు పింఛన్లు కొడతామన్నారు, లేకపోతే లేదు డబ్బులు ఇస్తే కొట్టిస్తామన్నారంట అన్నారు. డబ్బులు ఇస్తే బిల్లులు కొట్టిస్తామన్నారు. ఏ బిల్లు సరఫరా
అప్లై చేసాను కానీ యాక్సిడెంట్ కొట్టాను అంటే ఇంకా కొత్త ఛాన్స్ అర్థం కాదు ఆ కుటుంబానికి ఇప్పుడు అంజలి గారు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ రోజే చూసాము. ఇప్పుడు తహసీల్దార్ మీ మార్గదర్శి మిమ్మల్ని చూసుకుంటాము. అంజలి మీ పిల్లలు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగంకి వెళ్తారు. మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కష్టపడుతున్నారు కదా, బాధపడకండి. బాబుని చూసుకుంటాం. మీ మెయిన్కి పెన్షన్ ఇప్పిస్తాం. ఎడకండి. పుష్ కార్ట్ 15,000 ఇక్కడికి రావడానికి దీనికే నేను ఇక్కడే అడుగుతున్నాను. ఇక్కడ పెడతారు మేడం. ఎక్కడ అయితే కింద క్లీన్ చేసాం మేడం. మళ్ళీ వరిమి తయారు చేపిస్తాను. ఇది మొత్తం తొలిచాం. మొన్న డిపోకి పెట్టాను. డిపో సరుకు ఇవన్నీ తీసేసి ఇక్కడ ఎంత క్వాంటిటీ వరిమి మూడు తయారు చేసి మళ్ళీ మట్టి అయినాయి మేడం. మట్టి అయ్యేసరికి తీసేసాము. ఇక్కడ ఇల్లు వస్తాయి. నిన్న కలెక్ట్ చేసిన చెత్తగొప్పని ఎక్కడికి తీసుకున్నారు? చేసి ఇంత నీట్గా ఎలా ఉంటుందండి? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ऐसा ना परवेश उनसे कहता क्या जी ऐसा ना रसगुल्ली का है ना जी बीच में అందరికీ నమస్కారం. ఈరోజు ముండ్లమూరు మండల్ పూరిమెట్ల అదేవిధంగా కెల్లంపల్లి విలేజ్ని డిపిఓ సిఓ జెడ్పీ తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్. సో మనకు గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది. సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండల్లో ఈ 2 గ్రామ పంచాయతీలో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి. అక్కడ శానిటేషన్ సరిగా లేదని. సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ దేనివల్లనే అక్కడ శానిటేషన్ సరిగా లేదని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. చూస్తే మనకు ఏదైతే ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే. అక్కడ ఉన్న క్లాప్ మిత్రాస్ తక్కువ ఉన్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్త సేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది. సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి 2 విలేజెస్లో కూడా అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయాలి వెంటనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి. అదేవిధంగా చెత్త సేకరణకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారు వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని
బంగారు కుటుంబాలు అంటే పూర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కు ఇస్తున్నాము. ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారని ఒకే పర్సన్ ఒక 10 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు. వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున. ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా మార్గదర్శిస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినది. దీనికి బంగారు కుటుంబంని అడాప్షన్కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మొన్నటికి మొన్న మీరు జిల్లాధికారిని దుర్భాషలాడారు. ఒక పోలీస్ అధికారిని అంటే మీరు చెప్పినట్లుగా వినట్లేదనేటువంటి ఉద్దేశంగా నోటుకొచ్చినట్టు రేయ్ అని మాట్లాడడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనను క్వశ్చన్ చేస్తున్నా. నాకు 73 సంవత్సరాల వయసుంది, నేను అన్నీ తెలిసిన వాడిని అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇదేనా మీకు తెలిసింది? ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం, నీ తాడిపత్రి రాజ్యాంగం నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు. ఏంటిది ఎట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి వచ్చినట్లు జిల్లా లెవెల్ అధికారిని పట్టుకొని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి? మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇదే మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా. మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ ఒక ఐపీఎస్ అధికారి మీద. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా, లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలనా? అతి పడుతున్నావా నువ్వు? నీకు ఎంత ముట్టింది? నీ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు? నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు? నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క మందుకొండ సామగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా, ఏం చేస్తావో చూస్తా. నీకు దమ్ముంటే కాసుకో, రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఏ విధంగా మీరు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా. ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు. ఉద్యోగుల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా, నేను వస్తే అన్నారు. ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ అంత చూస్తా, నువ్వు కాసుకో, నీ మీదే కేసు పెడతా అని ఒక ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు. ఒక చిన్న మున్సిపల్ కమిషనర్, ఒక తాడిపత్రికి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అతని మీద
చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క అధికారి కాదండి, ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతాం. మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారి కూడా ఇంకా ఇది లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తామేమో అనేటువంటి భయంతో పనిచేస్తున్నారు వాళ్ళు. నీతి నియమంగా పనిచేయడం తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులకి ఉద్యోగులకి రక్షణే కరువైతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా, మహిళకి వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలతో సతమతమవుతూ ఏమి చేయాలని దిక్కుతోచక తల్లిదండ్రుల వద్దకు పోయి కూలి పనులు చేసుకుంటూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో ఒక ఇద్దరు పిల్లలు ఆమెకున్నారు. ఒక ఆమె 6వ తరగతి చదువుతా ఉంది. ఆమెను ఏదైనా ఒక హాస్టల్లో చేర్పించి, ఒక స్కూల్లో చేర్పించి చదువు చెప్పించుకుందాము, చాలా కష్టంగా ఉంది ఫైనాన్షియల్ గా అని చెప్పేసి ఆమె బాధతో ఉన్నటువంటి సమయంలో అక్కడ మండలంలో, బ్రహ్మసముద్రం మండలంలో కేజీబీవి అనేటువంటి ఆ యొక్క కస్తూరిబా బాలికల విద్యాలయాలలో చేర్పించేదానికి ఆమె అంతా కూడా ఆ సర్టిఫికేట్స్ అవన్నీ తయారు చేసుకున్నటువంటి తరుణంలో ఒక టీడీపీ లీడర్ అక్కడ బయలుదేరి, అమ్మా నేను మీకు సహాయం చేస్తా, మీ పాపకు సీట్ ఇప్పిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నా యొక్క అనుచరుడు నాకు తెలిసిన వాడు, ఆయనతో చెప్పి మీకు సీట్ ఇప్పించేస్తాను అని చెప్పేసి ఆమె చెప్పాడు. ఆమె మరి నమ్మి ఏదో సహాయం చేస్తాడనుకుని ఫోన్ నంబర్ తీసుకున్నాడు, నీకు సహాయం చేస్తానని. అయితే ఆ ఫోన్ నంబర్ తీసుకుని చెందినటువంటి ఒక మహిళ హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తూ ఉండేది. ఆ మహిళను అక్కడ ఆ యొక్క వర్కర్ గా గంగాధర్ అనేటువంటి టీడీపీ చెందినటువంటి ఒక చింటూ చింటూ ఆ ఉద్యోగం నుంచి తొలగించేశాడు. తొలగించేసిన తర్వాత ఇంకొక నాయకుడు బయలుదేరాడు, టీడీపీకి చెందినటువంటి నాయకుడు. అక్కడ ఆయన బయలుదేరి, నీకు తీసేసినటువంటి ఉద్యోగం ఇవ్వాలంటే మేము చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి, ఎవరైతే నిన్ను తీసేశాడో గంగాధరు నేను కలిసి నీకు ఉద్యోగము మళ్ళా తిరిగి కల్పిస్తాం, అయితే మేము చెప్పినట్టుగా మాతో నువ్వు రావాలి అనేటువంటిది. అది కూడా ఎక్కడ మీరు ఏమి నాయకులని అడుగుతున్నా ఈ సందర్భంగా నేను. ఒక మహిళ, చిన్న తరగతి చెందినటువంటి ఒక మహిళ ఉద్యోగం కోల్పోతే ఆ ఉద్యోగం కోసము మీరు ఆమెతో ఈ విధంగా ప్రవర్తిస్తారా? అది కూడా హిందూపూర్. ఈ రోజున బాలకృష్ణ గారు మరి ఏదైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గం, అది అటు చేసి వాళ్ళ యొక్క పిఏ దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది. ఆ పిఏ గారు మరి ఏం చేశారో ఏమో తెలియదు, కానీ అది కూడా అంతా కూడా వైరల్ గా మరి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఈ రోజున. అంటే మహిళల పట్ల ఎంత గౌరవంగా నడుచుకుంటున్నారో ఈ టీడీపీ చెందినటువంటి నాయకులు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరి మీద మరి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మరి ఉద్యోగుల మీద ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడుల్ని మరి నివారించాల్సినటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ యొక్క పెద్ద తరగతి ఉద్యోగస్తుల మీద జరుగుతుంటేనే ఏమీ చేయట్లేదు, చిన్న తరగతి మీద ఎంతో జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కడా లెక్కకు రావట్లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులంతా కూడా చూస్తా ఉన్నారు. మరి దీని మీద వారి తగు చర్యలు కనుక తీసుకోకపోతే ఉద్యోగులంతా కూడా తిరగబడేటువంటి రోజు ఆసన్నమైతా ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. అంగన్వాడీ నుంచి అంటే సివిల్ ఎన్రోల్మెంట్ ఉన్న అంగన్వాడీలో ఉన్న వర్కర్ని చెప్పామని చెప్పారు. ఇదే హౌ మెనీ పీపుల్ గా ఐడెంటిఫైడ్
అవైలబుల్ పీపుల్ హావ్ బీన్ గివెన్. లేదు ఒకవేళ జీరో లేని పరిస్థితిలో లోవెస్ట్ నెంబర్ ఆఫ్ పిల్లలు ఉన్న అంగన్వాడీ హెల్పర్ చూసుకుంటారా 2-3 పిల్లలు అండ్ మిగిలిన టైం ఐ టోల్డ్ యూ దట్. ఇప్పుడు శామ్ మ్యామ్ది మొత్తం ఈరోజు చెప్పడం ఏంటంటే లాస్ట్ నెల నుంచి చెప్పండి. హైయెస్ట్ లోయెస్ట్ పెట్టున్నాం సార్ కానీ ఆల్రెడీ పూర్తిగా ఉన్న జిల్లా డాటా ఉందండి. ఇప్పుడు 41 వచ్చింది సార్ నేను చూశాను. అది సార్ సెంటర్ మేము వచ్చేసి మాకు ఈ సెంటర్ వైజ్ వేసుకున్నాం సార్. ఏ సెంటర్లో వాళ్ళు అని నాకు ఒకసారి చూసి చెప్పండి. ఎందువల్ల తప్పు పెట్టారా కరెక్ట్ చేశారా